హలో ఆల్, వెల్కమ్ టు స్క్రీన్ స్పేస్. ఈ వీడియోలో ఫహద్ ఫాజిల్ గారు అండ్ కళ్యాణి ప్రియదర్శన్ గారు కలిపి నటించిన ఓడుం కుతిర చాడుం కుతిర మలయాళం మూవీ రివ్యూ అయితే తెలుసుకుందాం. భయ్యా టైటిల్ ఏమైనా తప్పు పలుకుంటే నన్ను మన్నించేయండి, సారీ ఫర్ దట్. అండ్ నేను మీనింగ్ కోసం కూడా ఎతకలేదు, మీరు ఏమైనా చూస్తే కనుక కామెంట్స్ లో చెప్పండి ఈ టైటిల్ మీనింగ్ ఏంటన్నది, ఎందుకంటే అంత టైం లేదు భయ్యా. మూవీ డ్యూరేషన్ అయితే 2 hours 33 minutes అయితే ఉంటుంది. స్టోరీ ప్లాట్ విషయానికి వచ్చేస్తాయి. మెయిన్ లీడ్స్ అయినా హీరో అండ్ హీరోయిన్ ఇద్దరికి కూడా వెడ్డింగ్ అయితే నిశ్చయం అవుతుంది. వాళ్ళిద్దరూ పెళ్లి చేసుకునే టైంలో హీరోయిన్ కున్న ఒక డ్రీమ్ వల్ల హీరో అయితే అనుకోకుండా కోమలోకి అయితే వెళ్ళడం జరుగుద్ది. అసలు ఆ డ్రీమ్ ఏంటి, మరి హీరో కోమలోకి వెళ్ళిన తర్వాత ఏం జరిగింది అన్నది మీరు ఈ మూవీలో చూస్తారు భయ్యా. ఇక ఫుల్ వీడియోలోకి వెళ్ళిపోయే ముందు వీడియో లైక్ చేయండి అండ్ రివ్యూని కూడా చివరి వరకు చూడండి, అప్పుడే మీకు క్లియర్ గా అర్థమవుతుంది. ఇన్ కేస్ మీకు కనుక తెలుగు అంటే థియేట్రికల్ కంటెంట్ తో పాటు అదర్ లాంగ్వేజెస్ కి సంబంధించిన కంటెంట్ కూడా కావాలంటే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి భయ్యా. అయినో తెలుగు డబ్బిడ్ మూవీస్ అయితే నేను రివ్యూ లేట్ గా పెడతా, తెలుగు డబ్బిడ్ మూవీస్ మాత్రమే. థియేట్రికల్ రిలీజెస్ అయితే ఆన్ టైం అయితే వస్తాయి, ఎందుకంటే మన ఛానల్ అదర్ లాంగ్వేజెస్ కంటెంట్ కి ఎక్కువ ప్రిఫరెన్స్ ఇవ్వడం వల్ల తెలుగు డబ్బిడ్ మూవీస్ అన్నవి కొంచెం లేట్ అవుద్ది. మీకు అది ప్రాబ్లం అనుకుంటే వేరే ఛానల్స్ కూడా ఉంటాయి, వాటిని కూడా ఫాలో అవ్వచ్చు. జస్ట్ నా ఒపీనియన్ కి ఇంపార్టెన్స్ ఇద్దాం అనుకుంటే మాత్రం మన ఛానల్ కూడా ఫాలో అవ్వండి భయ్యా. ఇక ఈ మూవీ నాకు ఎలా అనిపించింది అంటే, తీసుకెళ్ళి ఎక్కడన్నా పాడండి భయ్యా, నాకేం అస్సలు వర్కౌట్ అవ్వలేదు, తలబడి వచ్చింది. యాక్చువల్లీ చూడకూడదు, రివ్యూ పెట్టకూడదు అనుకున్నాం, కానీ సరే నెట్ఫ్లిక్స్కి వచ్చింది కదా అని చెప్పి పెట్టాల్సి వచ్చింది. పాజిటివ్స్ ఏమైనా ఉన్నాయంటే ఫహద్ ఫాజిల్ గారు, కళ్యాణి ప్రియదర్శన్ గారు వీళ్ళిద్దరు పర్ఫార్మెన్సెస్ వల్ల కొంచెం మూవీ చూడగలుగుతాం భయ్యా. వాళ్ళు కూడా లేకపోయి ఉంటే నేను మధ్యలో ఆపేద్దును. ఆ పర్ఫార్మెన్సెస్ బాగుంటాయి, టెక్నికల్ ఆస్పెక్ట్స్ బాగానే ఉంటాయి, విజువల్లీ సినిమా చూడడం బాగుంటుంది, తీసుకున్న సెటప్ కొంచెం ఇంట్రెస్టింగ్ అనిపిస్తుంది, కానీ అస్సలు వర్కౌట్ అవ్వదు. ఇంకా నెగిటివ్స్ ఏమైనా ఉన్నాయంటే తీసుకున్న కాన్సెప్ట్ అంత ఇంపాక్ట్ అయితే క్రియేట్ చేయదు భయ్యా. చాలా లాజిక్ లెస్ గా ఉంటుంది. అసలు ఆ డ్రీమ్ కి, ఆ కోమలోకి వెళ్ళిపోవడానికి పెట్టుకున్న థీమ్ కి అస్సలు వర్కౌట్ అవ్వదు, అంత ఎంగేజింగ్ అనిపించదు ఆ పాయింట్ అనేది. అండ్ దాని తర్వాత ప్రొసీడింగ్స్ అన్న ఏమన్నా కొంచెం మంచిగా లవ్ స్టోరీ కానీ ఆ ఎమోషనల్ థీమ్ కానీ బాగా వర్కౌట్ అయిందంటే లేదు భయ్యా, ఏదేదో చేసేస్తారు. కోమ నుంచి బయటికి రావడం, అది ఎక్కడికి వెళ్ళిపోవడం, హీరోయిన్ చేసే కొన్ని పనులు, హీరో చేసే పనులు, ఇవన్నీ కూడా చాలా రబ్బిష్ గా ఉంటాయి. అసలు లవర్స్ ఇద్దరు ఒకవేళ ఎలాంటి ప్రాబ్లమ్ వస్తే ఎలా చేస్తారన్నట్టు కూడా అనిపించదు భయ్యా. చాలా ఆర్డ్గా ఉంటుంది ఆ బిహేవియర్, అదంతా కూడా నాకు అస్సలు వర్కౌట్ అవ్వలేదు. ప్రొసీడింగ్స్ అన్ని కూడా డంబుగా ఉంటాయి, రైటింగ్స్ వీక్ ఉంటుంది, ఎమోషన్ ఎక్కడ వర్కౌట్ అవ్వదు. ఇంకా క్లైమాక్స్ అయితే ఫుల్ ప్రిడిక్టబుల్ అనమాట. మూవీ మొత్తం కూడా అలాగే ఉంటుందిలేండి, ఏది కూడా అంత సర్ప్రైజింగ్ అనిపించదు. రైటింగ్స్ అన్ని వీక్ గా ఉండడం వల్ల నాకైతే అంతగా నచ్చలేదు భయ్యా. తక్కువ మాట్లాడుకుంటే అంత మంచిది మూవీ కోసం. మీరు కూడా కోమాలోకి వెళ్ళాలనుకుంటే హీరోలాగే మీరు మూవీ చూడొచ్చు, ఫ్యామిలీతో కూడా చూడొచ్చు, ప్రాబ్లం ఏం లేదు. మూవీ అడల్ట్ లాంగ్వేజ్ కానీ కంటెంట్ కానీ అయితే ఏం లేదు. మీరు చూద్దాం అనుకుంటే నెట్ఫ్లిక్స్ లో స్ట్రీమ్ అవుతుంది, తెలుగు డబ్బింగ్ కూడా బాగానే ఉంది. ఓకే, మీకు వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే ఛానల్ కూడా ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. అంటే లవ్ యూ ఆల్, బై.